హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. చెన్నై ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్లకు చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోవాలనుకుంటున్నామని వీరిద్దరూ 2 ఏళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే న్యాయస్థానానికి ఆశ్రయించి కలిసి ఉండాలనుకోవడం లేదన్న తమ నిర్ణయాన్ని తెలిపారు. విడిపోవడానికి గల కారణాలు వివరించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఐశ్వర్య, రజనీకాంత్ పెద్ద కుమార్తె ధనుష్ ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. విడాకుల కోసం 2024లో ఆరంభంలో కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా ఇద్దరూ హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం వేరువేరుగా కోర్టుకు వెళ్లారు. కొన్నేళ్లుగా తామిద్దరం విడిపోయి ఉంటున్నామని, విడాకులు తీసుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.